RC16లో మాత్రం ఒక కొత్త గెస్ట్ అయితే వచ్చారు. అదొక రోల్ చేయడానికి కాదు, జస్ట్ సెట్స్ చూడడానికి ఎలా ఉంటుంది ఏంటి. ఎప్పుడు కూడా నాన్నని సినిమాల్లోనే చూసిన తను మాత్రం ఫస్ట్ టైం సెట్స్లోకి వెళ్ళడం జరిగింది. అది చూసినప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎప్పుడు జరిగింది ఇది? సో ఖచ్చితంగా నిన్న అలా 2 days నుంచి రామ్ చరణ్ గారు మళ్ళీ షూటింగ్కి వెళ్తారని జరుగుతుందన్నమాట. RC16 మూవీకి దాన్ని బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేస్తున్నారు. సర్దానంగా ఇంకా టైటిల్ అయితే ఏం పెట్టలేదు, కానీ ఆ సెట్లోకి అయితే ఫస్ట్ టైం క్లింకార్ అని తీసుకెళ్లారనమాట. ఆయన తీసుకెళ్ళి చూడండి ఎవరు వచ్చారు గెస్ట్గా అని చెప్పి ఆయన ఫోటోని అయితే షేర్ చేశారు ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో మరి దానికైతే మామూలుగా అయితే రీచ్ రావట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియా తగలబడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు క్లింకార్ అని చూపిస్తారా అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఎంతసేపు అటు ఫేస్ రివీల్ చేయకుండా అటు ఇటు తిప్పి చూపించడం తప్ప ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు. సో మరి ఆమె అయితే ఫస్ట్ టైం వాళ్ళ నాన్న సెట్స్లో చూడటానికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఆయన ఆ ఫోటో పట్టుకుని సెట్ చూపిస్తూ అట్లా ఫోటో అయితే చూపించారనమాట. సో కొంచెం అది ఎవరు తీశారంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఉపాసన గారు తీసుకుంటారని చెప్పి. సో మరి ఆవిడ తీశారో లేదంటే ఇంకెవరన్నా తీశారో కానీ ఆ పిక్ మాత్రం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అందరూ కూడా చిరంజీవి గారు డాడీ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా రీమేక్ చేయమని, లేదంటే హాయ్ నాన్న లాంటి ఒక సినిమా రీమేక్ చేయమని కూడా అడుగుతున్నారనమాట. సో మరి వీళ్ళిద్దరూ ఏదన్నా ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదన్నా అట్లాంటి ఒక డాడీ డాక్టర్ మూవీ ఏదన్నా చేస్తారా, లేదంటే ఇంకా ఆమె పెద్ద అయ్యేదాకా అసలు సినిమా ఫీల్డ్కి ఏమన్నా తీసుకురారా అనేది మరి తెలియదు. కానీ సో ఫ్యాన్స్ మాత్రం మంచి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఒక్కటన్నా ఈ చిన్న వయసులో ఉన్నప్పుడే మీ ఇద్దరు ఆన్ స్క్రీన్ మీద కనపడాలి, మేము చూడాలని చెప్పి ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి ఆవిడ ఈ వయసులోనే సెట్స్కి వచ్చింది అంటే ఖచ్చితంగా అది సినిమా వాతావరణం, వాళ్ళ ఇంట్లో అందరూ సినిమా స్టార్లే కాబట్టి ఆమె కూడా అదే వాతావరణం అలవాటు అవుతుంది ఖచ్చితంగా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఆమె ఎప్పుడు అలవరుచుకుంటుందో, మరి అసలు ఆమెకు ఇంట్రెస్ట్ ఉండేలా పెంచుతారో లేదో తెలియదు. కానీ బట్ ఇట్లా చిన్నప్పటి నుంచే సెట్స్ అనేవి చూపిస్తే కనుక ఆ వాతావరణం ఖచ్చితంగా మైండ్కి ఎక్కేస్తుంది. సో ఇప్పటికీ చాలామంది స్టార్లు పిల్లలందరూ కూడా వాళ్ళకి సంబంధం లేకపోయినా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెరిగిన వాతావరణం అటువంటిది కాబట్టి. సో సినిమా నాలెడ్జ్ లేకపోయినా కానీ ఎలా ఉంటుంది సెట్ అని అలా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా, అది దగ్గర నుంచి వాళ్ళ నాన్న చూడటం ఆమెకి ఇంకా ఒక థ్రిల్ ఇవ్వచ్చు కూడా. సో కొంచెం పెద్ద టీవీలో పెట్టినప్పుడు కూడా ఒకసారి నాన్న అట్లా అరుస్తూ ఉంటుంది అంటే అట్లా చూడటం, స్క్రీన్ మీద చూడటం ఆమెకి సర్ప్రైజింగ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకు ఇట్లా ఆమెకి ఇప్పుడు అంత అర్థం చేసుకునే మైండ్ ఉండకపోయినా కానీ ఖచ్చితంగా పెద్ద అయ్యే కొద్దీ అది మొత్తం కూడా అండర్స్టాండ్ చేసుకుంటుంది. తర్వాత మరి అటు నటనలో చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని కూడా మించిపోయే స్టేజ్ కూడా వెళ్ళొచ్చాం పెద్ద అయితే. సో చెప్పలేము. యాజ్ ఆఫ్ నౌ మెగా డాక్టర్ అంటే ఇక్కడ మన నిహారిక గారు ఉన్నారు, ఆవిడ ప్రిన్సెస్ అనుకుంటారు. మరి ఆవిడని ఇంకొంచెం ఒక 10 ఏళ్ల తర్వాత ఏమేమన్నా పైకి వచ్చి రిప్లేస్ చేస్తుందా, ఒకవేళ చిన్నప్పుడే ఏమన్నా యాక్టింగ్ చేసే ఛాన్స్ ఉందా చూడాలి.